ప్రియ శ్రోతలారా, సోదరీ సోదరులారా, ఈ రోజున మనం యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంతో పాఠం ప్రారంభించుకుంటాము. వినండి. ఆయన నాతో ఇలాగు సెలవిచ్చాడు, నరపుత్రుడా, నీకు కనపడిన దాన్ని భక్షించు. ఈ గ్రంథాన్ని భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యి. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నాతో అన్నాడు, నరపుత్రుడా, నేనిస్తున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో. అప్పుడు నేను దాన్ని భక్షించాను. అది నా నోటికి తేనె వలె మధురంగా ఉంది. శ్రోతలు, ఈ 3వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలును కఠినమైన సేవకై సిద్ధపరుస్తున్నాడు. యిర్మీయాకు యెహెజ్కేలుకు మధ్య వారి వ్యక్తిత్వాలలో వ్యత్యాసముంది, గమనించండి. యిర్మీయా హృదయావేశం ఎంతో ప్రగాఢమైంది. అతని హృదయం బద్దలైపోయేటంతగా అతడు ఏడ్చాడు. తన ప్రజలు చెరలోకి పోవటమనే భావన అతణ్ణి అట్టిట్టు చేసింది. అతని మనస్సు కకావికలైపోయింది. అయితే ఇప్పుడు వారు చెరలో ఉన్నారు. మాట వినని, మెడవంగని జనాంగం. వారిది తిరుగుబాటు మనస్తత్వం. ఇంకా యెరూషలేము నగరం దగ్ధం కాలేదు, దేవాలయం దహనం కాలేదు. చెరలో ఉన్న వారి రాయబారం తరువాత 7 సంవత్సరాలకు యెరూషలేము నాశనమైపోయింది. అబద్ధ ప్రవక్తలు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. మీరు సురక్షితంగా యెరూషలేముకు వెడతారు అని తియ్యటి కబుర్లు చెబుతున్నారు. ఈ దొంగ బోధకులు యెహెజ్కేలుతో అంటున్నారు, నీవెవరివి? నీవు చెబుతున్నదేమిటి? మేమే దేవుని ప్రజలం, మా స్వదేశానికి తిరిగి వెళ్లిపోతాం, చూస్తూ ఉండు. మేము అట్టే కాలం చెరలో ఉండం. అయితే దేవుడు యెహెజ్కేలుతో అన్నాడు, నీవు వారితో చెప్పు, వారు తిరిగి యెరూషలేముకు వెళ్లరు. యిర్మీయా చెప్పినట్లు వారు 70 సంవత్సరాల చెరలో ఉండిపోక తప్పదు. బబులోను చెర గడువు 70 సంవత్సరాలు. వారు బబులోను నదీ తీరాలలో చెమటోడ్చి చాకిరీ చెయ్యాలి. వారు గడ్డు రోజులు వెళ్లదీయవలసి ఉంటుంది, నరపుత్రుడా అంటూ దేవుడు యెహెజ్కేలును పిలుస్తున్నాడు. నరపుత్రుడు శ్రమలు అనుభవించాలి, కష్టపడాలి. ఈ పుస్తకాన్ని తిను, దేవుని వాక్యాన్ని భుజించు. దేవుని వాక్యాహారమిది. ఇదే నీకు ఆహారం. ఇది నీ లోపలికి వెళ్లిపోవాలి. నీకు ఈ వాక్యం బాగా వంటబట్టాలి. అప్పుడే నీవు మాట్లాడడానికి యోగ్యుడివవుతావు. తిన్న నోరే మాట్లాడాలి. తిన్నది లోపలికి పోతుంది, మాట్లాడింది నోటి నుండి బయటికి వస్తుంది. నీవు మాట్లాడే ప్రతి మాట నీలో ఉన్న వాక్యమే అయి ఉండాలి. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ముందు హృదయాన్ని వాక్యంతో బాగా నింపుకో. అప్పుడు నీలో సమృద్ధిగా నివసించే వాక్యమే నీ నోటి ద్వారా వెలువడుతుంది. సోదరీ సోదరులారా, ప్రసంగ వేదిక నుండి దేవుని వాక్యం వెల్లడి కావాలి. మరచిపోకండి, దేవుని వాక్యం మన ఆత్మకు ఆహారం. యేసుక్రీస్తును ఒక వ్యక్తిగా ప్రేమిస్తున్నారా శ్రోతలు? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? వాక్యాన్ని ప్రేమించేవారే యేసును ప్రేమించేవారు. యేసు వ్యక్తిత్వం వాక్యంలోనే వ్యక్తమవుతుంది. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారే దేవుని చేత ప్రేమించబడతారు. దేవుని వాక్యాన్ని ప్రేమించి చదువు, అప్పుడు నీకు అదంతా అర్థమవుతుంది. వాక్యం యేసునే నీకు చూపుతుంది. యేసు ప్రేమలో నీకు ఎన్నెన్నో మధురమైన అనుభవాలు కలుగుతాయి. వాక్యం తింటూ ఉంటే ఇది తేనెలాగా తీయగా ఉంది అంటున్నాడు యెహెజ్కేలు. యెహెజ్కేలు దేవుని వాక్యపు రుచి నెరిగినవాడు. అతడు వాక్యం కోసం ఆకలిగొని ఉన్నాడు. అందుకే బాగా కడుపార తిన్నాడు. 4-5 వచనాలు. ఆయన నాతో అన్నాడు, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల వద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పు. నీవు గ్రహించలేని యాస మాటలు పలికే జనుల వద్దకు కాదు, ఇశ్రాయేలీయుల వద్దకే నీవు వెళుతావు అంటున్నాడు దేవుడు. 6-7 వచనాలు. నీవు గ్రహించలేని యాస మాటలు పలికే అన్యజనుల వద్దకు నిన్ను పంపటం లేదు. అటివారి వద్దకు నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు వింటారు. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులై నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లరు.
గనుక నీ మాటలు విననొల్లరు. యెహెజ్కేలు, వీరు నీ ప్రజలే. వీరు ఎలాంటివారు? నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినవారు. నా మాటలే వినరు, ఇక నీ మాటలు ఎలా వింటారు? వారంతా నాకు అవిధేయులు, ఎదురు తిరుగుతారు. నా మాటలను వారు లెక్క చేయటం లేదు. మరి నీవు వారి మధ్యనే సేవ చెయ్యాలి, తప్పదు. నిన్ను అక్కడికే, వారి మధ్యకే పంపుతున్నాను అన్నాడు దేవుడు. 8-9 వచనాలు. ఇదిగో, వారి ముఖము వలెనే నీ ముఖాన్ని కఠినమైనదిగా నేను చేస్తాను. వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేస్తాను. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండే వజ్రంలాగా చేస్తాను. వారికి భయపడకు. వారందరూ తిరుగుబాటు చేసేవారైనా వారిని చూచి జడియకు. వారు వినకపోయినా నీవు చెబుతూనే ఉండాలి. నీవు కఠినంగా మాట్లాడాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. వారి అవిధేయత వల్ల వారు మొండికెత్తారు. మరి నీవో నాకు విధేయుడవై నా కోసం వారి పట్ల మొండిగానే ప్రవర్తించాలి, తప్పదు. యిర్మీయా అలా కాదు. అతని గుండె శుతిమెత్తన. యిర్మీయా ఒకసారి నిరుత్సాహంతో జారుగుండె పడినవాడై, నాకీ సేవ వద్దు, రాజీనామా చేస్తాను అన్నాడు. మీకు జ్ఞాపకం ఉందా? కాని ఇక్కడ యెహెజ్కేలు ఎంతో కఠినంగా ఉన్నాడు గదూ. ఇతడు గట్టిగా నిష్కర్షగా మాట్లాడుతున్నాడు. వారు తలబిరుసువారైతే నీవు నా కోసం అలాగే వ్యవహరించాలి, ఇది నా ఆజ్ఞ అంటున్నాడు దేవుడు. వారు కఠినులైతే నీవు కఠినుడివే. వారు మెత్తబడితే నీవు మెత్తబడు. వారికి తగిందే వారికి ప్రాప్తిస్తుంది. 15-19 వచనం వరకు. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అనే స్థలమందు కాపురముండే చెరపట్టబడిన వారి వద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చున్నాను. ఏమీ చెప్పక కదలక ఉన్నవాడనై 7 దినాలు వారి మధ్య ఉన్నాను. ఆ 7 దినాలు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కాపరిగా నేను నిన్ను నియమించాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చెయ్యి. అవశ్యముగా నీవు మరణమవుతావని నేను దుర్మార్గుణ్ణి గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనికి హెచ్చరిక చేయక అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టాలని వానికి హెచ్చరిక చేయక ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవుతాడు గాని అతని రక్తానికి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. అయితే నీవు దుర్మార్గునికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవుతాడు గాని నీవు తప్పించుకుంటావు. శ్రోతలు గమనించండి. యెహెజ్కేలు ఆధ్యాత్మికంగా ఒక కావలివాడు. తన ప్రజలకు హెచ్చరిక చేయాల్సిన బాధ్యత అతనికుంది. వారి వైఖరి ఎలా ఉన్నా ఒక కావలివాడుగా యెహెజ్కేలు హెచ్చరిక చేయవలసిందే. నీ హెచ్చరికను విన్న తరువాత వారి వైఖరి ఎలా ఉన్నా అది నీకు అనవసరం, అప్రస్తుతం. నీవు హెచ్చరిక చేయకుండా ఉంటే అతడు నశిస్తే దానికి నీవే బాధ్యుడివి. నీవు హెచ్చరిక చేసినా అతడు పశ్చాత్తప్తుడవకపోతే అది నీ బాధ్యత కాదు. వాక్యం ప్రకటించకుండా ఉండడానికి ఎట్టి సాకులు మెషలు పనిచేయవు. నిజాయితీగా వాక్యం ప్రకటించాలి. ఫలితం దేవుడే చూసుకుంటాడు. కావలివాడు బురుజుపై ఎక్కి దూరానికి చూడాలి. అపాయం ఉన్నట్లు సూచన కనిపిస్తే వెంటనే ప్రకటించాలి, హెచ్చరిక చెయ్యాలి. లేకపోతే కావలివాడే నేరస్తుడవుతాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనంలో ఒక కావలివాడున్నాడు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలివారిని ఉంచాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. 127వ కీర్తన 1వ వచనంలో యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాసేవారు మేల్కొని ఉండడం వ్యర్థమే. హీబ్రూ సాంప్రదాయం ప్రకారం రాత్రి 3 జాములకు 3 సార్లు కావలివాడు హెచ్చరిక చేస్తాడు. చీకటి పడింది మొదలుకొని మధ్యరాత్రి వరకు, మధ్యరాత్రి నుండి కోడికూత వరకు,
అనగా తెల్లవారుజామున 3 గంటల నుండి 3వ జాము. రోమీయ విధానంలో 4 జాములుగా రాత్రి కాలాన్ని విభజించారు. ఉదయకాలాన్ని గురించిన హెచ్చరిక తెల్లవారుతూ ఉండగా చేయబడుతుంది. పట్టణము యొక్క క్షేమం దృష్ట్యా కావలివాడు ఎంతో అవసరం. రాత్రిపూట గస్తీ తిరిగే పోలీసులు కావలివారే. నాటి నుండి నేటి వరకు పౌరులు, ప్రభుత్వాలు ఏదో రూపంలో కావలివారి అవసరాన్ని గుర్తిస్తూనే ఉన్నారు. కావలివానికి మంచి సునిశితమైన దృష్టి ఉండాలి. దూరం నుంచే శత్రువు జాడను కనిపెట్టగలవాడై ఉండాలి. అలాగే దైవసేవకులు కావలివారే. రాబోయే విపత్తును గురించి హెచ్చరిక చేసే దైవజనుడు సమాజానికి నమ్మకమైన కావలివాడు. 20వ వచనం, నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమవుతాడు. నీవు అతనికి హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసినవి జ్ఞాపకానికి రాకుండా అతడు తన దోషాన్ని బట్టి మరణమవుతాడు. అయితే అతని ప్రాణం విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. శ్రోతలు, ఆలోచించండి. ధర్మశాస్త్ర కాలంలో ఒక వ్యక్తి నీతి అతని నీతి క్రియలను బట్టి తీర్చబడింది. అయితే అట్టి క్రియలను అతడు చేయని ఎడల ధర్మశాస్త్రం తీర్పు చెప్పింది. దేవుని బిడ్డలు సత్క్రియలు చేయకపోతే బహుమానాలు పోగొట్టుకుంటారు. దేవుని బిడ్డవా, అయితే నీవు నీతిమంతుడివే. నీ సత్క్రియలను బట్టి నీవు నీతిమంతుడవు కాలేదు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి నీతిమంతుడవయ్యావు. రోమాపత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, పనిచేయక అనగా క్రియలతో నిమిత్తం లేకుండా భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చేవాని యందు విశ్వాసముంచేవానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. నిజమైన విశ్వాసి పాపంలో పడిపోవచ్చు, కాని కావాలని పాపంలో పడి అందులో కొనసాగలేడు. దేవుని బిడ్డ పాపాన్ని ద్వేషిస్తాడు, ప్రేమించడు. 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో దేవుని బీజము నిలుస్తుంది గనుక అతడు పాపము చెయ్యజాలడు. అతడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. పాపం చేస్తే దేవుని బిడ్డకు పరలోకంలో ఉత్తరవాది అయిన యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఎదుట ఒప్పుకొని క్షమాపణ పొందాలి. కావలివాడు ఎంతో బాధ్యత గల వ్యక్తి. నీతిమంతుడు వెనకబడిపోతే కావలివాడు హెచ్చరించాలి. లేకపోతే కావలివాడే నేరస్తుడవుతాడు. 22వ వచనం, అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి సెలవిచ్చింది, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతాను. నీవు కావలివాడవు, నేను నిన్ను నియమించాను అని చెప్పి దేవుడు వెంటనే నీవి ప్రజలను విడిచి వెళ్ళాలి, బయలుదేరు అంటున్నాడు. 7 రోజులు వీరి మధ్యనే ఉండి వారు ఎంతగా దిగజారిపోయారో బాగా పరిశీలించాడు యెహెజ్కేలు. ఇప్పుడు యెహెజ్కేలు దేవుని ఆజ్ఞ మేరకు మరో చోటికి వెడుతున్నాడు. 23వ వచనం, నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్లు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమైంది. దేవుని మహిమ ప్రభావ దర్శనం యెహెజ్కేలుకు పదే పదే కనపడుతోంది. మహిమ అంటే ఏమిటి? మానవుడు చూడలేని మహా వెలుగు మహిమ అని సాధారణంగా అనుకుంటారు. అది సరికాదు. మహిమ అనేది మానవుని పంచేంద్రియాలపై ఆధ్యాత్మిక విద్యుత్తు ప్రభావం చూపెట్టేది. అదే మహిమ. మహిమ పరిమాణం ఎంత ఉంటుంది అని అడగాలనుకుంటున్నారా? అనంత అంతరిక్షమంత పరిమాణం గలది మహిమ. కీర్తనలు 19 మొదటి వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. మహిమలో ఆకర్షణీయమైన సౌందర్యమున్నది. మహిమ సుందర భూషణం. యెషయా 28వ అధ్యాయం మొదటి వచనం. మహిమ దివ్యాలంకారం. యెషయా 63వ అధ్యాయం మొదటి వచనం. శోభిత వస్త్రము ధరించి గంభీరముగా నడిచి వచ్చే ప్రభువు మహిమ.
ఇది ఎంతో ఆకర్షణీయం, అతికాంక్షణీయం. మహిమలో వైభవమున్నది. 8వ కీర్తన 1వ వచనం. యెహోవా, మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమియందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దానియేలు 5వ అధ్యాయం 18వ వచనం. మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను రాజులకిస్తాడు. ఆయనే ప్రభువులకు ప్రభువు, సార్వభౌముడు. మహిమ, వైభవం, ప్రతాపం అన్నీ అందులో ఇమిడి ఉన్నాయి. 24, 25 వచనాలు. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడి ఈలాగు సెలవిచ్చాడు. నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధించబోతున్నారు గనుక వారి వద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగి ఉండు. వారు బహుగా తిరుగుబాటు చేసేవారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఉండునట్లు నేను నీ నాలుకను అంగిటికి అంటుకొని పోవునట్లు చేస్తాను. దేవుడు చెప్పిన ఉపమానాలన్నీ యెహెజ్కేలు అభినయపూర్వకంగా చేస్తాడు, చేసి చూపుతాడు. ఇదే అతని బోధనా విధానం. ఇంట్లోకి వెళ్ళాడు, ఇల్లు పూర్తిగా మూసేసుకుంటాడు. అది స్వయం నిర్బంధం. దీనికి అర్థమేమిటి? దేవుడు ఈ ప్రజలను పూర్తిగా విసర్జించబోతున్నాడు. 27వ వచనం. దేవుడంటున్నాడు, నేను నీతో మాట్లాడి నీ నోరు తెరుస్తాను. వారు తిరుగుబాటు చేసేవారు గనుక నీవు వారి వద్దకు పోయి నా మాటగా వారికి చెప్పు. వినేవాడు వింటాడు, విననొల్లని వాడు విననొల్లకుండునుగాక. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు అని మాత్రమే ప్రవక్త చెప్పాలి. యెహెజ్కేలు 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడన్నాడు, వారు విన్నా వినకపోయినా నేను సెలవిచ్చిన మాటను వారికి తెలియచెయ్యి. దేవుడు చెప్పిందే ప్రవక్త వారికి ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. ప్రియశ్రోతలు వింటున్నారా? పాఠం ముగింపులో కావలివాని విశ్వసనీయతను మా శ్రోతలకు మరోసారి జ్ఞాపకం చేయగోరుతాము. అపొస్తలుడైన పౌలు యెహెజ్కేలులాగా మంచి కావలివాడు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 26, 27 వచనాలు. మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెడుతున్నాను. దేవుని సంకల్పమంతా మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.